భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభ అలరారుతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా గణనాథులంతా కూడా వినాయక సాగర్ వైపు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు చిన్ని చిన్ని వినాయకులను అందంగా అలంకరించుకొని వారి వాహనాల్లో నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఆ గణనాథుని ఏదైతే నినాదాలు చేస్తూ వారంతా గణపతి బప్ప మోరియా అంటూ పెద్ద ఎత్తున డ్యాన్సులు చేసుకుంటూ పెద్ద ఎత్తున కూడా వినాయక సాగర్ వైపు కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గణనాథులను అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన తర్వాత భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ స్వామివారిని ఇక్కడి నుంచి వినాయక సాగర్ తీసుకెళ్లి నిమజ్జనం చేసేందుకు ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తున్నారు. మనం చూడొచ్చు భక్తులు ఆనందంతో నృత్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా కోలాహలంతో ఆ స్వామివారి నినాదాలు చేసుకుంటూ వారంతా కూడా జై బోలో గణేష్ మహారాజు కంటూ కూడా వెళ్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఒక్కొక్కరిగా ఇప్పుడిప్పుడే వినాయక సాగర్ వైపు ఎంజే మార్కెట్ నుంచి ఆ బుజ్జి వినాయకులను తీసుకెళ్తున్న పరిస్థితి ఉంటుంది. పెద్ద వినాయకులను తీసుకొని వారంతా కూడా తస్కర్లో వెళ్తున్నారు. కాసే ఆ రే आप कब निकल गए? फिल खाने से आ रहे, अभी घंटा हुआ निकल गए और बहुत अच्छा लग रहा है हमारे को। और हर साल हम ऐसे करते हैं, सब मिल के हम करते हैं और बहुत अच्छा लगा। భక్తులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే తరహాలో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తీసుకెళ్తామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఒక్కొక్కరిగా ఇప్పుడిప్పుడే ఎంజే మార్కెట్ నుంచి వినాయక సాగర్ వైపు నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణాదాలను చూస్తున్నాము. మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 12 గంటల తర్వాత రష్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి పూజలు చేసిన తర్వాత నిమజ్జనం తీసుకువెళ్ళి ఆనందోత్సాహాలతో వారంతా కూడా బాయ్ బాయ్ గణేష అంటూ వీడుకోలు పలుకుతున్నటువంటి పరిస్థితి మనకి ఎంజే మార్కెట్ వద్ద కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ టీ శ్రీనివాస్తో విద్యాసాగర్, టీవీ9 ఎంజే మార్కెట్.